హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టైప్ 2 ప్రాబ్లం మోడల్ చేయబోతున్నాం. చూడండి, క్వశ్చన్ ఇంటిగ్రల్ ఫార్మ్ ఎలా ఉందో. ఇంటిగ్రల్ ఆఫ్ 1/a cos x plus b sin x plus c dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/a cos x plus b sin x plus c dx. డినామినేటర్లో కాసు సైన్ ఉన్న, డినామినేటర్లో ఓన్లీ కాస్ టర్మ్ ఉన్న a ప్లస్ బి కాస్ ఎక్స్ లాగా, లేదా డినామినేటర్లో ఓన్లీ సైన్ టర్మ్ ఉన్న a ప్లస్ బి సైన్ ఎక్స్ లాగా, ఈ టైప్స్ అన్నిటికీ టేక్ tan x/2 t అనుకొని చేయాలి. ఏమనుకోవాలి? tan x/2 ని t అనుకోవాలి. ఎప్పుడు డినామినేటర్ కాసు సైన్ ఉన్నప్పుడు. ఎప్పుడైతే tan x/2 ని t అనుకుంటావో డైరెక్ట్ గా cos x కి sin x కి dx కి ఫార్ములాస్ ఉన్నాయి. cos x అంటే 1 - t²/1 + t², sin x అంటే 2t/1 + t², dx అంటే 2dt/1 + t². ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. tan x/2 ని t అనుకున్నప్పుడు cos x కి sin x కి dx కి ఫార్ములా. చూడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/3 cos x plus 4 sin x plus 5 dx. చూడండి, డినామినేటర్ cos sin కనిపిస్తుంది కదా. cos sin కనిపిస్తున్నప్పుడు టేక్ tan x/2 = t అనుకోవాలి. tan x/2 ఏమనుకోవాలి? t. ఇప్పుడే చెప్పా కదా, ఎప్పుడైతే tan x/2 ని t అనుకుంటారో cos x ప్లేస్ లో ఫార్ములా 1 - t²/1 + t² ప్లస్ 4 ఇంటూ sin x ప్లేస్ లో ఫార్ములా 2t/1 + t² ప్లస్ 5 ఇంటూ ఇక్కడ dx కూడా ఫార్ములా ఉంటుంది 2dt/1 + t². సో ఇక్కడ 5 కి ఏమీ లేదంటే డినామినేటర్ 1 ఉన్నట్టు. మొత్తానికి ఎల్సిఎం తీసుకోండి. 1 + t² ఎల్సిఎం. డినామినేటర్ 1 + t², 1 + t² ఎల్సిఎం. సో 3 పెట్టి మల్టిప్లై చేస్తే 3 - 3t² ప్లస్ 4 ఇంటూ 2 అంటే 8t. తర్వాత ఈ నెంబర్ మొత్తాన్ని ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా. 5 ఇంటూ 1 + t² అంటే 5 + 5t². 5 + 5t² ఇంటూ 2dt/1 + t². సో 1 + t², 1 + t² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/5t² - 3t² అంటే 2t² ప్లస్ 8t. 5 + 3 అంటే 8 ఇంటూ 2dt. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డినామినేటర్లో 2t² ప్లస్ 8t ప్లస్ 8లో 2 కామన్ వచ్చింది కదా ప్రతి టర్మ్లో. టేకింగ్ 2 కామన్, 2 కామన్ తీస్తే t² ప్లస్ 4t ప్లస్ 4, 8లో 2 కామన్ వస్తే 4 ఇంటూ 2dt. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/t² ప్లస్ 4t ప్లస్ 4 ని 2² అనుకుంటే a² + 2ab + b² లాగా ఉంది. అంటే t + 2² dt. మనకి ఇంటిగ్రేషన్ లో ఒక ఫార్ములా ఉంది స్టూడెంట్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² dx అంటే -1/x ప్లస్ c ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² అంటే -1/x. చూడండి ఎలా ఉందో. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² లాగా ఉంది. అంటే ఎలా రాయొచ్చు? -1/x. x అంటే t + 2, t అంటే tan x/2 అనుకున్నారు కదా. సో దట్ ఈక్వల్ టు -1/2 ప్లస్ t అంటే tan x/2 రాయండి. t ప్లేస్ లో tan x/2 సబ్స్టిట్యూషన్ చేసేయండి. ఇలా ఆన్సర్.
సో ఈ టైప్ ఆఫ్ డినామినేటర్ కాసు సైన్ ఉన్నప్పుడు tan x/2t అనుకొని కాసు సైన్ dx ప్లస్ లో ఫార్ములా రాసి చేయాలి. ఇదే క్వశ్చన్ నెక్స్ట్ మెథడ్ లో మీకు హెల్ప్ అవుతుంది. జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి.